అందరికీ నమస్కారం. నేను 2 కారణాలుగా వచ్చాను ఇక్కడికి. మొట్టమొదటి, మంచి పని ఎవరన్నా చేస్తుంటే దానికి మనం వెన్నుదట్టి ప్రోత్సహించాలి. ఏడుకొండలు చేస్తున్న పని ఇందాక సోదరు లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా మీలో స్ఫూర్తిని నింపుతోంది, ధైర్యాన్ని ఇస్తోంది, ఒక మార్గాన్ని చూపెడుతోంది. దానికి 100కి 100 పాళ్ళు మద్దతు ప్రకటించాలి, 10 మందికి కలిసి రావాలి. ప్రత్యేకంగా ఏడుకొండల గారికి, వారి బృందానికి, మీ అందరికీ అభినందనలు. అంత మాత్రం చేతైతే నేను రావక్కర్లేదు. మన సమాజంలో ఈవేళ చాలా గందరగోళం చోటు చేసుకున్నది. ఈ ఉపాధి కోసం పడేటువంటి ఈ తపంలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి సుఖేంద్ర రెడ్డి గారు ఆ మాట చెప్తే ఓడిస్తూ ఉంటారు ఎన్నికలు. కొందరు గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వోద్యోగుల కోసం ప్రయత్నం చేయండి. తపన ఉంటే 10 మందికి చేద్దాం సమాజంలో. ఇందాక ఆయన చెప్పారే, సామూహిక ధర్మం, సామాజిక ధర్మం. దానికోసం చేద్దాము. నాకున్న సమయాన్ని, శక్తిని దానికి వినియోగిద్దాం. దాంతో కుటుంబాన్ని గౌరవంగా పోషించుకుంటూ నిజాయితీగా ప్రజలకు మంచి చేద్దామన్న కోరికుంటే తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక పదవి కోసం వెళదాము, అక్కడ గ్లామర్ ఉన్నది, సినిమాల్లో చూపెడతారు, ఓ గొప్ప కలెక్టరు, గొప్ప ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే గొప్ప ఐపీఎస్ ఆఫీసరు, మరొకడు. ఈ పిచ్చి గ్లామర్ కోసం వెళ్ళబోకండి. ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఈ మధ్య కొందరు అధికారులు కూడా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, సుఖేంద్ర గారు మీరు విన్నారో లేదో, వాళ్ళు పెద్ద గ్లామరైజ్ చేస్తున్నారు. వాళ్ళ వెనకాల వీడియోలు అట, ఈ సోషల్ మీడియా అట. మరి మీరంతా ఎలా సహిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. పరిపాలనా యంత్రాంగం మన దేశంలో ఎనానిమిటీ. నోరు మూసుకుని నీ పని నువ్వు చేయ. అందుకే జీవితకాలం రక్షణ ఇచ్చాం వాళ్ళకి. ఒకసారి చేరాక పనికిమాలిన గాడిదలను కూడా కాపాడుతున్న 60 ఏళ్ళు వచ్చేదాకా. ఎనానిమిటీ, హ్యూమిలిటీ, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న స్పృహ. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని శిరసావహించాలి. అంటే అర్థం రాజ్యాంగాన్ని అడ్డగోలుగా తొక్కేమని కాదు. రాజ్యాంగం పరిధి లోపల, చట్ట పరిధి లోపల ఎన్నికైన ప్రభుత్వాన్ని, ఎన్నికైన ప్రతినిధుల్ని గౌరవించాలి. ప్రభుత్వ విధానాలని ప్రజలకి నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా అందించాలి. అందుకోసం ప్రభుత్వోద్యోగం కానీ తేరగా కూర్చుని జీతాలు మేయడం కోసం కాదు. ఈవేళ పార్టీలకి దివాళా కోరుతనం వల్ల ప్రజలకేం చేయాలో చేతకాక మోసపుచ్చడం మాత్రం అర్థమై వేల మందిని మేము, లేకపోతే లక్షల మందిని నియమిస్తాం, జీతాలు ఇచ్చేస్తాం, అది నిరుద్యోగానికి పరిష్కారం అన్నటువంటి పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ అర్థం కావాలి. 7 గంటలు కొన్ని వేల మంది శిక్షణ ఇచ్చుంటారు. నిజాయితీగా మాట్లాడండి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఏం తమ్ముడు, అందరికి వస్తాయా? సాధ్యమా? మొత్తం సమాజంలో 100 మంది పనులు చేస్తుంటే 3కి ప్రభుత్వంలో ఉద్యోగాలంటే బాగా అర్థం చేసుకోండి. సమాజంలో ఎన్నో రకాల కార్యక్రమాలు, పనులు, ఉపాధి ఉన్నది. దానిలో 100కి 3కి మాత్రమే ప్రభుత్వంలో సాధ్యం. ఎంతమంది పోటీ పడ్డా, ఎంతమంది శిక్షణ ఇచ్చినా, ఎంత గందరగోళం చేసినా 100కి 3 ప్రభుత్వంలో పనిచేయగలవాడు. మరి మిగతా 97 మంది మనుషులు కాదా? వాళ్ళు బతకక్కర్లేదా? ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చిన్న విషయం మర్చిపోయాం. ఇది చెప్పటల్లా అబద్ధం ఆడుతున్నాం, ప్రజల్ని మోసపుచ్చుతున్నాం. తెలంగాణలో ఎన్నిక జరిగితే జాబ్ క్యాలెండర్ పెద్ద అంశం, ఆంధ్రాలో జరిగితే మెగా డిఎస్సి పెద్ద అంశం. సిగ్గుపడాలి మనం. ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు. నిన్ననే మహారాష్ట్ర ఫలితాలు వచ్చినాయి. ఒక పార్టీ మేము ఎందుకైతే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడిస్తావు గాడిద? ఎవరి డబ్బుతో? పచ్చిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మాట చెప్పే సాహసం ఎవరు చేయటంలా. మార్కెట్లో మీరు ఒక పని చేస్తే మీకు 15,000 వస్తే గవర్నమెంట్లో సగటున 60-70 ఇస్తున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? అదే పనికి మార్కెట్లో పని చేస్తుంటే ఒళ్ళు వంచి గవర్నమెంట్లో 180 మంది పని చేయటంలా. ఎవరి డబ్బు ఇది? మీరు, మీ తల్లిదండ్రులు కట్టే పన్నుల డబ్బు. మీ జీవితాలని, మీ కుటుంబాలని బాగు చేయడానికి ఈ సామూహిక కార్యక్రమాలు అన్నారే, అవి చేపట్టడానికి ప్రభుత్వానికి మనం ఇచ్చేది పన్ను. వాడు రాజు కాదు కప్పం కట్టడానికి.
మన ఉమ్మడి సౌకర్యాల కోసం మనం డబ్బులు కడుతున్నాం. మనం వాడికి ఓటేసి గెలిపించాం. వాడేం చేస్తున్నాడు? ఓటు అనేది మాత్రమే వాడికి ఒక మహత్తర లక్ష్యం. సమాజం సర్వనాశనం పర్లేదు, నీకు ఫ్రీగా ఇస్తా, మన డబ్బులు వాడు బాబుగాడు ఇచ్చినట్టుగా. ఎలక్షన్లో ఓటుకి డబ్బులు ఇస్తా, దేశాన్ని దోచుకోవచ్చు కాబట్టి పెట్టుబడి. నీకు ఉద్యోగాలు ఇస్తా, నువ్వు పని చేయక్కర్లే. ఈ మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఆ ముగ్గురు ఉద్యోగాల కోసం సామర్థ్యం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు గట్టిగా తప్పన పడండి. గ్లామర్ కోసం వద్దు, అధికారం కోసం వద్దు, అహంకారం కోసం వద్దు. ఏడుకొండలను నేను ఒకసారి చూశాను. ఎందుకు ప్రేమ కలిగిందంటే ఎక్కడ అహంకారం కనిపించరు. ఏడుకొండలు ఉన్నతాధికారి కాదు, ఆయన ఐపీఎస్లో ఐఏఎస్లో చేయాల, ఉన్నతాధికారంలో రాల. నాకు తెలిసి కోటీశ్వరుడు కాదు. ఉన్న జీతంతో నిజాయితీగా తృప్తిపడి గవర్నమెంట్లో మళ్ళీ పోలీస్ శాఖలో కూడా బాగా ప్రతిష్టో పలుకుబడో ఉండే పదవులకు వెళ్ళాలని పాకులాడకుండా, పైరవీలు చేయకుండా, ఎక్కడ వేస్తే అక్కడే. నాకు తెలిసి ఆయన సైడ్ లైన్కి పంపించారు. ఇలాంటి వాళ్ళని సైడ్ లైన్కే పంపించేది. దాంతో చికాకు పడకుండా, అదే ప్రభుత్వం నన్ను గుర్తించడం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నేను అపారమైన గొప్పవాడిని, నాకు ఆ పదవి రావాలి కదా, అలా అనుకోకుండా చేతనైనంత ఒకటి వృత్తిలో చేద్దాం, రెండు సమాజానికి చేతనైన చేద్దాం. నేను కాస్త కూస్త కష్టపడ్డాను, కష్టం నుంచి గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాను. ఇవాళ యువతకు కూడా ఒక మార్గం చూపెడదాం. చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మనం ప్రేమించాలి, గౌరవించాలి. కానీ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వోద్యోగాల మార్గం అన్న భావం నుంచి బయటపడండి. నాకు ప్రభుత్వోద్యోగులు అంటే చాలా కోపమేం లేదు. చాలామంది జేపీ గారికి ప్రభుత్వోద్యోగులు అంటే చాలా కక్ష ఉంది అని పీకల మీద నా మీద కోపం తెచ్చుకున్నారు. ప్రభుత్వోద్యోగుల మీద కోపం లేదు, ప్రజల మీద ప్రేమ ఉన్నది. ఈ ఓటిచ్చేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, కష్టాల పాలయ్యేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు, తెలివితేటలున్న పిల్లలకి చదువు అందక ఏమవుతుంది మా పిల్లల భవిష్యత్తు నుంచి భయపడేవాళ్ళు, మళ్ళీ ₹1,00,000 ఖర్చు పెడుతున్న ఒక్కొక్క బిడ్డ మీద చదువు కోసం అని చెప్పని పొట్టగో సక్షముక్క రావట్లా. ప్రభుత్వం ఆ పని చేయాలి. అది మర్చిపోయినాం. 11,000 మంది టీచర్లు కొత్తగా పెట్టామని ఫ్రంట్ పేజ్ అడ్డం చేసుకుంటున్నాం. టీచర్లు ఉన్న టీచర్లతో ఏం పని చేస్తున్నావయ్యా? ఎందుకని చదువు రావటం లేదు? 96% పాస్ అయ్యారు. ఇదే ప్రభుత్వం పరీక్షలు పెడితే ఎంత మేరకు వాళ్ళు ఆ స్థాయిలో నేర్చుకున్నారంటే 6% నేర్చుకున్నారు. మరి 90% ఏమవుతున్నారయ్యా? బుద్ధి లేదు. పరిపాలన ఎందుకు? జీతాలు ఎందుకు? పన్నులు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వం అన్నది జీతాలు ఇచ్చి పోషించడం కోసం కాదు. ప్రభుత్వం అన్నది ప్రజలకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. మనం సొంతంగా చేసుకునే పనులు వాళ్ళు మన కోసం చేయడం కోసం, మన డబ్బుతో మన బతుకుని బాగు చేయాలంటే. ప్రభుత్వం పని చేయకపోతే డబ్బు ఉన్న వాడికి ఎవరికి నష్టం లేదు. ఇక్కడ కూర్చున్న మాకు ఎవరికి ప్రభుత్వం పని చేయకపోతే నష్టమే లేదు, గ్యారెంటీ చెప్పగలను. మిగతా వాడితప్పుడు మేము కూడా బాగలేదు అనుకుంటాం. కానీ ప్రభుత్వం స్కూల్ చండాలంగా ఉంటే మా పిల్లలకి ఆ స్కూళ్ళు అక్కర్లేదు. ప్రభుత్వం ఆరోగ్యాన్ని అందించకపోతే మాకు ఇన్సూరెన్స్ మరొకటి ఉంది, మాకంతా మేము పెడతాం. ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మాకు అది అక్కర్లే, కారులో ఇంకోటి చూసుకుంటాం. నగరంలో బాగోకపోతే బయటికి వెళ్ళి సిటీ బయట ఈ గేటెడ్ కమ్యూనిటీలో బతుకుతాం. నిరుపేదలకు కావాలి సమర్థంగా పనిచేసే ప్రభుత్వం, ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వం. చట్టబద్ధ పాలన లేదు, బడితున్నాడుదే బర్రె అంటే డబ్బున్నవాడు లేకపోతే పలుకుబడినవాడు, నాకేమైనా సమస్య వచ్చిందనుకోండి, సుఖేంద్ర రెడ్డి గారు మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారు, నేను చూసుకోలేకపోయినా. సామాన్యుడికి కావాలి చట్టబద్ధ పాలన, సామాన్యుడికి కావాలి పిల్లలకి మంచి ప్రమాణాలు విద్య, దేవుడిచ్చిన తెలివితేటలు బయటపడేట్టుగా. సామాన్యుడికి కావాలి మంచి ఆరోగ్యం. తెలివితేటలు తగ్గట్టుగా విద్య అందితే కోటీశ్వరుడి కొడుక్కి సామాన్యుడి కూతురికి ఏమాత్రం తేడా ఉండకూడదు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ఉపాధి ఎట్లా వస్తుంది అంటే సమాజంలో మనందరి అవసరాలు తీర్చడం వల్ల. మనందరికీ జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. అందుకోసం వస్తువులు కావాలి, సేవలు కావాలి.
ఆ వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం అనేదే సంపద సృష్టించడం. ఆ సంపద సృష్టి నుంచే ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి నుంచి మనకు సేవలు అందుతాయి, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. వేరే మార్గం లేదు. కాబట్టి మళ్ళీ ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. నా మీద చాలామంది కోపం తెచ్చుకుంటున్నారని తెలుసు. కానీ నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగును కీడు. మన ఏడుకొండల గారికి అబ్బాయి కూడా చెప్పాడు, సార్ యూపీఎస్సీ నా డ్రీమ్ అని. నన్ను తప్పకుండా ప్రయత్నం చేయి, కానీ అది డ్రీమ్గా పెట్టుకోక. చేతనైన మేరకు ప్రజలకు చేద్దాం, ఇది ఒక మార్గానుకుని చేయగానే గ్లామర్ కోసం వద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీలో ఎవరన్నా సరే ఏ జిల్లాలో ఉన్నా సరే, ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నట్టున్నాయి. మీ జిల్లా కలెక్టర్ గారు ఈవేళ ఆఫీసుకి రాలేదట, కాబట్టి నా జీవితం అంతా గందరగోళం అయిపోయింది, మనస్సంతా అశాంతిగా ఉందని ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా? ఎవరికన్నా జిల్లా కలెక్టర్ ఉన్నాడు మీకు ఏమైనా పట్టిందా? అసలు మీకన్నా నష్టం వచ్చిందా? అదే మీ బాత్రూంలో తూములు పొడిపోయినాయి, మీకు ప్లంబింగ్ కూడా చేత కాదు, కంపు కొడతా ఉంది, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు. ఒక్కరోజు బతకగలరా ప్లంబర్ లేకుండా? ఎవరు ముఖ్యం? మనకెందుకు ఒకరుగాన జిల్లా కలెక్టరా, మన బాత్రూంలో తూములు పుడికి తీసే ప్లంబరా? ఎవరు ముఖ్యం? మరి ప్లంబర్నేమో అవమానంగా చూస్తుండే, వాడికి ఆదాయం లేకుండా చేస్తుండే, తక్కువ పనిగా భావిస్తుండే. ఈ పదవుల కోసమేమో అందరాలు ఎక్కుతుండే, మనం తంటాలు పడుతుండే. అంటే మనకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఆలోచిస్తున్నాం ఆ జీవితం లేదు అవసరమైంది. చాలా కర్కశంగా చెప్తున్నాను, ఎందుకంటే అప్పుడు కానీ ముళ్ళుగారితో పొడిస్తే కానీ అర్థం కాదు. ఒక సమాజంలో మూర్ఖత్వం రాజ్యమేలుతున్నప్పుడు, మనకి ఏది అవసరం అన్న విషయం అర్థం కానప్పుడు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంచెం పరుషంగా చెప్పాలి. కలెక్టర్ అంటే కోపంతో కదా, నేను కలెక్టర్ పదవులు చేశాను, బహుశా స్వతంత్రానంతర భారతంలో ఎవరో చేయనంత అద్భుతంగా చేశానని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ పదవులంటే నాకు కోపం వచ్చి కాదు, కసి వల్ల కాదు, అసూయ వల్ల కాదు. అరే ఇవన్నీ మీకోసం రా, వాళ్ళ కోసం మీరు లేరు, మీకోసం వాళ్ళు ఉన్నారు. మీ బతుకులు బాగుపడేది సమాజానికి కావాల్సిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే ఆ నైపుణ్యం మీకు వస్తే. ఏదో పిచ్చి పరీక్షలు రాసి మార్కులు వస్తే ఏం బతుకులు బాగుపడతాయ్యా? ప్రజలకి ఏదో ఒక సేవ అందించే శక్తి కావాలి కదా, ఏదో ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి కదా, అప్పుడు కదా అవసరాలు తీరేది. నీ డిగ్రీకి అయితే మళ్ళీ ఎలా ఇస్తాడు ఉద్యోగం? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి? మీరంతా ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు చాలా షాకింగ్ అనిపిస్తుంది ఈ భాష, ఈ మాటలు. మీరు వాళ్ళు రాత్రి నింపాదిగా ఆలోచించుకోండి, 10 మంది మాట్లాడుకోండి. దీనిలో కులం, మతం, ప్రాంతం పక్కన పెట్టండి. ఒకసారి మీ జీవితాల గురించి ఆలోచించండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ అనుభవాన్ని దీంతో జోడించండి. అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ పడండి, కానీ ప్రభుత్వోద్యోగ మార్గం అనుకోబోకండి. అలా అదే పనిగా చెప్తుంటే చీపుని పట్టుకుని చిత్తకపోతండి. ఎలక్షన్లో చిత్తుగా ఓడించండి అలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారు, పచ్చి అబద్ధం చెప్తున్నారు. 100కి 3 కంటే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పనని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎలా అది నిరుద్యోగానికి పరిష్కారమో చెప్పమనండి, ఎలా పేదరికానికి పరిష్కారమో చెప్పమనండి. కళ్ళు తెరవండి, గొంతు విప్పండి, మేధస్సు వికసించనివ్వండి, మీ బతుకుల్ని సార్థకం చేసుకోండి, చుట్టూ ఉన్న సమాజహితం కోసం పోరాడండి. అందుకు మీ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఏడుకొండలను మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు ఇస్తున్నాను. ధన్యవాదాలు సార్. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కూలంకషంగా విశ్లేషించే మీరు చెప్పిన ప్రతి మాట మా యూత్ అందరం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆచరణలోకి తీసుకొద్దామని చెప్తున్నాం సార్. ధన్యవాదాలు మరొకసారి. మరి ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సింది